ఆ! అది పరిస్థితి. సర్లే మేడం మనకెందుకు గాని. ఓకే. మనం క్లాస్ చెప్పుకుందాం ప్రశాంతంగా. ఆ! సరే అండి. ఎక్కడి వరకొచ్చాం? ప్రోగ్రామ్స్ ఇచ్చారు. చేశారా మరి? ఆ! చేశానండి. అయిపోయినాయా? అయిపోయినాయి. ఏమన్నా డౌట్ ఉందా? డౌటా? అదే ఇప్పుడు మామూలుగా స్ట్రింగ్‌కి డీటెయిల్స్ ఒక 2, 3 డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. నేమ్, అకౌంట్ అట్లా. అవునండి. అవి పక్క పక్కనే రాసుకోవచ్చా? ఎలా రాసుకోవాలి కొంచెం? రాసుకోవచ్చండి. ఆ? రాసుకోవచ్చండి ఇలా. అదే ఎలా రాసుకోవాలి అని ఐడియా చెప్పమంటున్నాను. స్ట్రింగ్ ఉంది కదా! హ్మ్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆ! కొటేషన్ శ్రీనివాస్ అని ఉంది. ఓకే. తర్వాత అకౌంట్, కామా అకౌంట్ అని ఇంకొకటి తీసుకున్నాను. ఇలా ఓకే. ఇలా ఇవ్వాలండి. ఓకే. కామా ఇచ్చేసి నార్మల్‌గా ఎంటర్ చేయటమేనా? అంతేనండి. చివరిలో సెమికోలన్ పెట్టాలి. ఓకే. అర్థమైంది. అంతే మేడం. అది అలానే పెట్టాను. అది కరెక్టా కాదా అని చూద్దామని. అంతే మేడం. ఓకే. ఓకేనండి. ఓకే సార్. హ్మ్. సో, ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసామంటే డేటా టైప్ గురించి చెప్పాం మేడం. అంతేనా? ఆ! సో, నాన్ ప్రిమిటివ్ హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. ప్రిమిటివ్ అని క్వెషన్స్ ఇచ్చారు. నాన్ ప్రిమిటివ్ హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. ఆ! ఓకే సార్. నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ అండి. ఓకే. చెప్పండి. హ్మ్. రాసుకోనండి. ఆ! These are also called as ఆ! these are also called as user-defined data types. Defined data types. ఓకే. These are also called as user-defined data types. Example ఆ! అండి ఆ! methods, comma classes, ఓకే. comma packages, etc. ఓకే. సో ఇవన్నీ వచ్చినప్పుడు మాట్లాడదాం మేడం. మళ్ళీ వస్తాయి. ఓకే. సో డేటా టైప్ ఏమైనా డౌట్ ఉందా మేడం? ఆహా! లేదండి. నెక్స్ట్ ఐడెంటిఫైర్ సెట్టింగ్ పెట్టుకోండి మేడం. హ్మ్. ఐడెంటిఫైర్స్. ఓకేనండి. ఓకే. వాట్ ఈజ్ మీన్ బై ఐడెంటిఫైర్ అండి? ఇప్పుడు మనల్ని ఐడెంటిఫై చేయాలండి. హ్మ్. ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీగా ఉండాలండి మనకి నేమ్ ఉండాలండి. అంతేనా మేడం? హ్మ్. ఆ! డీటెయిల్స్ ఐడెంటిఫై ఉండాలి. అదేనండి. డీటెయిల్స్ ఇవ్వాలిగా మేడం. హ్మ్. ఐడెంటిఫైర్స్ అన్నది బట్ ఐడెంటిఫైస్ ద నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్, మెథడ్స్ వీటన్నిటికి కూడా నేమ్స్ ఉంటాయండి. ఓకేనా ఓకే. మేడం? ఆ! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వేటికైతే నేమ్స్ ఉంటాయో హ్మ్. వాటిని ఏమంటామంటే ఐడెంటిఫైర్స్ అంటాం మేడం. ఓకే. మీకు అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? అర్థమైందండి. సో రాసుకోండి మేడం. హ్మ్. Identifiers are used to identifiers are used to ఓకే. identifies the names of identifies the హ్మ్. names of variables, హ్మ్. comma methods, classes, etc. User defined identifiers కింద కూడా వస్తుంది. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ వేరియబుల్ హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. ఆ! సో ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ఎందుకు తెచ్చామంటే వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని చెప్పడానికి తెచ్చాము మేడం. ఓకేనండి. ఓకే సార్. సో ఒకసారి చూడండి మేడం. హ్మ్.
తెలుసుగా మేడం అన్నీ ఇక్కడ మనం ఏ బ్లాక్ రాసేటివే మేడం. ఓకే. ఓకే. ఓకేనా? ఆ! బ్లైండ్‌గా రాయటమే. సెమికోలన్ ఎందుకు? ఓకేనా అండి? ఆ! ఇక్కడ ఇంట్ ఇలా ఇచ్చానండి. సిస్టమ్ డాట్ ఏ అని ఇచ్చానండి. హ్మ్. నాకేం వాల్యూ వస్తుందో చెప్తారా? 10, 25 రెండు ఇచ్చారు. అవునండి. ఏలో 10 ఇచ్చాను, 25 ఇచ్చాను. హ్మ్. 2 వస్తాయా? 1 వస్తుందా? ఒకటే వచ్చిద్ది. ఒకటే వస్తే ఏది వస్తుందో చెప్పండి. ఫస్ట్ ఇచ్చింది వస్తది. సెకండ్ ఇచ్చింది ఎందుకు రాదు మేడం? ఏం మరి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఎంటర్ అయిద్ది అనుకుంటున్నా. సెకండ్ ఇచ్చింది ఎందుకు రాదు మేడం? అదే నేను అడుగుతున్న క్వశ్చన్. ఎందుకు రాదంటే సేమ్ ఒకే వాల్యూ మీద 2 వాల్యూస్ ఇచ్చారు కదా! ఒకే నంబర్ మీద. అవునండి. అవును. అప్పుడు మీరు ఫస్ట్ ఎందుకు రావాలి? సెకండ్ రావచ్చు కదా! హ్మ్. సరే చూద్దాం చూడండి. sample డాట్ జావా మేడం 25 వచ్చింది చూసారా? హ్మ్. మరి మీరు ఫస్ట్ వచ్చిందని చెప్పారు మరి. నేను అలా అనుకున్నాను ఫస్ట్ వచ్చింది. ఉమ్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 10 తీసుకుంటుంది మేడం ఏలో. హ్మ్. ఏ తర్వాత 25 ఉందిగా మేడం. ఓకే. సో హైయెస్ట్ ఉంది కాబట్టి అది తీసుకుంటాం. అదిగోండి అది కూడా చెప్తారనుకున్నాను నేను. ఆ! ఓకే. హైయెస్ట్ కాదు మేడం, లేటెస్ట్ వాల్యూ. ఓకే. 10 తర్వాత 25, 25 తర్వాత ఇంకేమైనా వాల్యూ ఉందా మేడం? లేదు. సో లేటెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ? 25. సో అదండి, స్మాల్ హైయెస్ట్ అని సంబంధం లేదు. ఓకే. ఓకేనా? హ్మ్. లేటెస్ట్ వాల్యూ సార్. ఓకే. ఏం సార్ హ్మ్. రమ్మంటారా మేడం? 1 మినిట్ అండి. ఆ! సరే మేడం, ఒకసారి చూడండి. సో ఇట్ టేక్స్ ద లేటెస్ట్ వేరియబుల్స్ రాసుకున్నాండి ఓకే. మేడం. అర్థమైంది కదండి? అర్థమైంది. వేరియబుల్ నథింగ్ బట్ వేరీస్ ఆర్ మాడిఫై ఆర్ చేంజ్ వాల్యూ. వేరియబుల్ నథింగ్ బట్ వేరీస్ VARIS. Varies are modify or change value. Change value. ఓకే. Expand and variable is a temporary storage location. Temporary storage location and used to store the value. Store the value. Use it to store the value. ఓకేనా? ఓకే. Next point. It takes latest value. Latest value. Takes latest value. ఓకే. అర్థమైందండి? ఆ! సో ఎగ్జాంపుల్ రాసుకున్నాం.
రాసారా? రాస్తున్నాను. రాయండి మేడం. ఏంటమ్మా పేరు? మేడం క్వశ్చన్ హాలిడే కావాలా అవసరం లేదా? క్వశ్చన్ ఫస్ట్ డేట్ అండి, హాలిడే కావాలా అవసరం లేదా అంటున్నాను. నాదేం లేదండి, మీ ఇష్టం. నాకైతే ఏం లేదు మేడం, నాకు ఏ ఏదైనా ఒకటే. నాకు ప్రాబ్లం ఏం లేదండి. సరే మేడం, అయితే ఆ, ఒకవేళ అయితే మార్నింగే తీసుకుంటాం మేడం. ఓకే, మీరు ఏ టైం చెప్తే దాన్ని బట్టి అటెండ్ అవుతాం. అయితే మేడం ఓకే. నాకైతే ఏ టైము నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకేం లేదు మేడం. ఉమ్, ఓకే సార్. నెక్స్ట్ అండి, ఆ, కింద పాయింట్ వస్తుంది. Variables are classified into ఉమ్, three types in Java. ఓకే. They are ఉమ్, first one and instance ఓకే. variable. Second one, ఉమ్, instance variable. Second one, static variable. Third one and local variable. ఓకే. So instance variable heading పెట్టుకుందాం. ఉమ్, సరే చూడండి మేడం ఒకసారి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే చూద్దాం. ఉమ్, ఇప్పటివరకు మనం అన్ని మెయిన్ మెథడ్లో డిక్లేర్ చేసాం మేడం, ఓకేనా? ఆ, సో అలా కాకుండా అవుట్ సైడ్ మెయిన్ మెథడ్ డిక్లేర్ చేస్తాను చూడండి. మేడం మీరు ఎన్నన్నా రాయండి, కంపల్సరీగా మెయిన్ మెథడ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి మేడం. ఓకే. ఎందుకంటే ఇంటర్ప్రిటర్ కానీ కంపైలర్ కానీ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఉమ్, ఓకేనా? ఓకే. సో కంపైల్ చేస్తుంది, ఇది వచ్చిన చూడండి. ఉమ్, cannot be referred from the static context. అంటే మీనింగ్ ఏంటి మేడం? ఇప్పుడు నేను మీ హౌస్కి వచ్చాను మేడం, డైరెక్ట్గా వచ్చేయచ్చా? లేదు, ఏం చేయాలి మేడం? మీరెవరని చెప్పేసి అడగాలి. అదేనండి అడగాలి, ప్లస్ బెల్ కొట్టాలి కదండి, కాలింగ్ బెల్ మళ్ళీ, ఉమ్, ఓకేనా? పర్మిషన్ తీసుకోవాలి. ఆ, అదే మీ హస్బెండ్ లేకపోతే మీ వాళ్ళు ఉమ్, డైరెక్ట్గా వచ్చేయచ్చా అడుగుతున్నారు. వచ్చేయచ్చు. ఉమ్, ఎందుకంటే దానికి దీనికి లింక్ ఉంది మేడం, అందుకే అడిగి మనకు ఈజీగా. ఉమ్, ఇక్కడ చూడాలి మేడం, ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ మేడం. ఓకే. సో ఈ వేరియబుల్స్ అనేవి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండి. ఉమ్, అంటే నేను అనుకున్నాం సపోజ్ ఈ వేరియబుల్, సో ఇది మీరు అనుకున్నామండి మెయిన్ మెథడ్. యాక్సెస్ చేస్తారా డైరెక్ట్గా? లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు కదా, ఉమ్, వెళ్ళి కొట్టాలని చెప్పాను మేడం.
హ్మ్. ఆ బెల్ ఎక్కడ ఆబ్జెక్ట్ అంటామండి. ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తామంటే క్లాస్ నేమ్ న్యూ అనే కీవర్డ్ తీసుకొని శాంపుల్ అని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఓకే. అర్థమైందా? క్లాస్ ఆ! నేమ్ ఏంటంటే శాంపుల్, ఎస్ అనేది శాంపుల్. న్యూ శాంపుల్. వీటిని ఏం చేయాలంటే నేను ఎలాగైతే బెల్ కొట్టాలో ఇక్కడ హ్మ్. ఆ యొక్క రిఫరెన్స్ ద్వారా యాక్సెస్ చేయాలి. ఓకే. ఈ రిఫరెన్స్ అనే మనం ఏమంటామంటే ఇన్‌స్టాన్స్ అంటాం. హ్మ్. సో, ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. ఓకే. డౌట్ ఏమైనా ఉందా? లేదు. ఓకేనా మేడం? అప్పుడు అర్థమైందా? ఆ! అర్థమైంది. ఇందాక పర్మిషన్ లేకుండా వచ్చానండి. అందుకని హ్మ్. తోసేసాను. ఓకే అండి. ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నాం లోపలికి రమ్మన్నారు. అది డిఫరెన్స్. ఓకే. హ్మ్. అర్థమైందా? ఓకేనా మేడం? ఓకే. సో, ఈ నాన్ స్టాటిక్ మెయిన్ మెథడ్ స్టాటిక్. మాకు హ్మ్. నాన్ స్టాటిక్‌ని స్టాటిక్‌లో యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా మేడం? ఆ! అర్థమైందిగా మేడం? ఆ! అర్థమైంది. డౌట్ ఏం లేదుగా మేడం? లేదు. హ్మ్. వీటిని ఇన్‌స్టాన్స్ ఎందుకన్నామంటే ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాం కాబట్టి వీటిని ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అన్నాం. ఓకే. రాసుకోండి మేడం. హ్మ్. The variables హ్మ్. which are declared which are declared ఓకే. outside method outside హ్మ్. without static keyword హ్మ్. without static keyword. ఓకే. Next point and హ్మ్. keyword. ఓకేనా మేడం? ఆ! నెక్స్ట్ పాయింట్ అండి. ఆ! ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ accessing within main method within main method హ్మ్. by using కొంచెం. hello అవును సార్ చెప్పండి సార్. అదే సార్ కరెక్ట్‌గా రావట్లేదు సార్ మధ్యలో ఆగిపోతూ ఉన్నాయి అప్పుడప్పుడు. గుడ్లక్ టీ స్టాల్ ఉంది కదా సార్ సందులో. ఆ సందులో ఉంటుంది సార్. పైరే ప పైరే స్ట్రీట్ అంటారు కదా సార్. హ్మ్. మాకు స్పైస్ స్పీడ్ తక్కువగా వస్తుంది సార్. మధ్యలో ప్రాబ్లమ్ వస్తుంది సార్ మాకు. ఏంటి సార్? మార్నింగ్ కాదు సార్. 1 ఇందాక కూడా ప్రాబ్లమ్ వచ్చింది సార్. అందుకే కాల్ చేశాను. మెసేజ్ పెట్టింది. హ్మ్. By using object of class. You know. Next, ఓకే. instance variables are initiated. Instance variables are initiated హ్మ్. after creating object of class. Creating object of class. Object of class అన్నమాట. ఓకే. అంటే ఏం లేదండి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇట్లా వాల్యూ ఇచ్చారు కదా! హ్మ్.
ఇచ్చినంత మాత్రాన అసైన్ అవ్వవు. ఎప్పుడైతే ఆహా! ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో అప్పుడు మాత్రమే అసైన్ అవుతుంది. ఓకే. రాసుకోండి ఎగ్జామ్. హ్మ్. ఓకే అండి. అయిపోయింది. రాశారా మేడం? రాసానండి. అయిపోయింది. అయిపోయిందా? ఆ! అవుట్‌పుట్ 10 శ్రీనివాస్ వస్తుంది. 10 శ్రీనివాస్. మేడం ఓకేనా? ఓకే అండి. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ హ్మ్. స్టాటిక్ వేరియబుల్ ఐడీని పెట్టుకోండి. హ్మ్. మేడం దీన్ని కామెంట్ అంటారు. మళ్ళీ మాట్లాడతానండి. ఓకే. ఇలా కామెంట్‌లో పెడితే ఏందంటే ఎగ్జిక్యూట్ చేయదండి కంపైలర్. దాన్ని ఇంటర్ప్రిట్ చేయండి. రండి సార్ కూర్చోండి. వేసేయండి, డోర్ వేసేయండి. ఈ నెట్ సరిగ్గా రావట్లేదు సార్, కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు వస్తుంది చూసుకో అంటాడు. 8 ఎంబీపీఎస్ వస్తుంది. స్వాప్ అయిపోయింది సార్ బాబు. అలాగే సెకండ్ రూమ్ కూడా రాకపోతే ఇంకెందుకు సార్? నెట్ సార్ 8 ఎంబీపీఎస్ వస్తుంది అంతే. 40 మనకి రావాల్సింది. అదే పిలుస్తుంటే పొద్దున బాగా చేశారు చూసుకోండి అండి మళ్ళీ. ఇప్పుడు అదే సార్ ఇదిగోండి 8 ఎంబీ సరే సార్. ఏమో అర్థమైంది కదా? సో స్టాటిక్, ఈ వేరియబుల్స్ స్టాటిక్ కాబట్టి హ్మ్. మెయిన్ మెథడ్ స్టాటిక్ కాబట్టి డైరెక్ట్గా యాక్సెస్ అయింది మేడం. ఓకే. మేడం అర్థమైంది అర్థం కదా? అర్థమైందండి. ఆబ్జెక్ట్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చండి. అలాగే వీటిని క్లాస్ వేరియబుల్ కూడా అంటారండి. ఓకే. క్లాస్ ద్వారా కూడా కాల్ చేయొచ్చండి. ఓకే.
sample dot name. వస్తుంది వస్తుందని బడిలో పోతుంది సార్. వస్తుందని బడిలో పోతుంది. చేద్దాం అదని. మేడం 2 సార్లు వచ్చింది చూసారా? ఆ! 2 సార్లు ఎంటర్ చేశారు. సో కాబట్టి స్టాటిక్ వేరియబుల్స్ని స్టాటిక్ అని కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం మేడం. రాసుకోండి ఓకే. మేడం. హ్మ్. ఏదైనా డౌట్ ఉందా? అర్థమైంది. రాసుకోండి మేడం. ద వేరియబుల్స్ హ్మ్. which are declared ఓకే. హ్మ్. outside method ఆ! outside method with static keyword. ఓకే. With static keyword. ఆ! అర్థమైందా? ఆ! అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ అండి, we access static variables within main method. Variables static variables within main method by directly ఆ! or class name అండి. ఓకే. మీరు ఎగ్జాంపుల్ రాసుకోండి. హ్మ్. బెటర్ రేపు చూద్దాం. అదేనా? ఓకే అండి. ఎంతండి సార్ మ్యాగ్నిఫైడ్? ఎంతండి మ్యాగ్నిఫైడ్? మ్యాగ్నిఫైడ్ ఎంతండి సార్? ఉన్నది బాగుంది, కనపడుతుంది కదా. అంత అవసరం లేదు, జస్ట్ మనకి లెటర్లు దాంట్లో కనిపిస్తాయి కదా నోట్ ప్యాడ్. నెట్ కనెక్ట్ అవ్వలేదండి దానికి. అయిందా? మేడం పైన ఆబ్జెక్ట్ అది అవసరం లేదండి. ఓకే. రాస్తారా? ఆ! సేమ్ మీరు రాసినట్టే రాసాను. కావాలంటే ఆబ్జెక్ట్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఓకే. ఆబ్జెక్ట్ ఉండే దగ్గరైతే ఇన్స్టాన్స్ రాసుకోవచ్చు కదండి. హ్మ్. ఏంటంటే మళ్ళీ అవసరం అయితేనే అలా ఉంచానండి. ఆ! సార్ రాసుకుంటాం అసలు. ఓకే అండి. అయిపోయింది. చిన్న శ్రీనివాస్ వస్తుంది 2 సార్లు. సరే మేడం, రేపు కంటిన్యూ చేద్దాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎక్కడ సార్ లేదు కదా, బాగా రావట్లేదు కదా సార్ ఇక్కడ. మీకు వస్తుందంటే సరిపోద్దా?